సో 2023లో అంత దండిగా చేసినటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారు మీ యొక్క పాలక పక్షము 2023లో ఎందుకు విఫలమైందని భావించవచ్చు? దానికి కారణాలు ఉన్నాయి. అంటే సహజంగా ప్రభుత్వాల నేచర్ ఎంతనా ఫస్ట్ ఒక ఒప్పందానికి అంటే ప్రజలకు హామీ ఇవ్వడం, ఆ తర్వాత పెడదోన పట్టడం. మీరే అధికారంలో లేకుండా కానీ అధికారంలో చెలాయించారు కాబట్టి ఈ సుదీర్ఘ కాలంలో అహంకారం అనే భావం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే మీరేం చెప్తారు సార్? అహంకారం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎక్కడ కనబడ్డది మీకు? సో ఒకటి ఈ ఆర్టీసీలో సమ్మె జరిగేటప్పుడు నేను సీఎం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుంటాను, మీకు న్యాయం చేస్తానంటే ఏంది ఆవేదన? ఒక్కటే వాళ్ళు ఇబ్బంది పడుతుండే. ఎమ్మెల్యే బానత్ శంకర్ నాయక్ నిరసన సెగ సమస్యలు ఇచ్చేదాకా ఊళ్ళోకి రావద్దంటూ హెచ్చరికలు. ఎక్కడ ఏ ఊరు? పూర్తి స్థాయిలో శంకర్ నాయక్ ఈ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని మీరు భావిస్తున్నారా? మళ్ళీ గెలిస్తే దేని మీద మీరు కాన్సన్ట్రేట్ పెడతారు? మళ్ళీ గెలిస్తే మీ చిత్రకెళ్ళి కవితక్క మైక్ లాక్కున్నది, ఇది కూడా ఫోకసేనా? కేవలము రిజర్వ్డ్ సీట్లు మాత్రమే ఆ వ్యక్తులు పోటీ చేయాలి, అట్లా కాకుండా అన్రిజర్వ్డ్లో కూడా పోటీ చేసే స్థాయి వస్తుందని మీరు భావిస్తున్నారు సార్? సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాం. శంకర్ నాయక్ గారి ప్రయాణం ఎక్కడి నుండి మొదలై ఎక్కడి నుండికి చేరిందంటే ఏం చెప్పగలుగుతారు సార్? విద్యార్థి దశలో యాక్చువల్గా మాది అమ్మాపురం అని చెప్పి తాత వాళ్ళది. అక్కడి నుంచి అడవిమల్లంపల్లి, రామచంద్రాపురం, అక్కడ మా తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండే. నక్సలైట్ ప్రభావం వల్ల మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో బాలాజీ నగర్ అని చెప్పేసి ఇక్కడనే మా అమ్మమ్మ వాళ్ళది కూడా మడపల్లి. సో ఇలా మా నాన్న బానోత్ కేవలా నాయక్ మొన్ననే 21 సెప్టెంబర్ 23 స్వర్గస్థులైనారు. మా అమ్మ బాజుబాయ్, మేము 6 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెళ్ళు. చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. చాలా అద్భుతంగా అప్పుడే దొరలకు వ్యతిరేకంగా, నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబాలు. ఆ కుటుంబాల్లో మీ కుటుంబం ఒకటి, మా కుటుంబం ఒకటి. ఓకే. సో అంతా కష్టపడి వ్యవసాయ కుటుంబము. సో పెద్ద కుటుంబాలు. అటు జగన్ నాయక్ అనుకోండి, ఆ మేనమామ, ఇక్కడ మాటపల్లి, అక్కడ పాలకుర్తి, పెద్ద కుటుంబం. అట్లా ఏదైతే రెడ్డి రాజుల వంశంలో ఉంటుందో అలా మా వంశాలలో ఈ పెద్ద కుటుంబాలు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పటి నుంచి ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటా ఒక 5వ తరగతి వరకు. తర్వాత 1978 బాలసముద్రం ఎస్టీ హాస్టల్లో ఉండి హన్మకొండ అక్కడ చదువుకోవడం జరిగింది. చదువుకునే దశలో స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ప్రెసిడెంట్ స్కౌట్స్ కానీ గౌట్స్లో ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తోటి అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా గ్రేట్. 1982లో మన గౌరవ శ్రీ మర్రి చెన్నారెడ్డి గారితో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది, ప్రెసిడెంట్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తర్వాత బీటెక్ ఆర్ఐసి వరంగల్, తర్వాత ఎంబీఏ కాకతీయ యూనివర్సిటీ. ఇలా చేసుకుంటూ ఏబిపిఎస్సి ఆంధ్రప్రదేశ్ దాంట్లో సెకండ్ నేమ్ నాది. 18 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా, డిఈగా, ఈఈగా పనిచేస్తూ ఎందుకో కొన్ని కారణాల వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల కావచ్చు, నా జాబ్ రీజన్ చేసి ఈ పొలిటికల్ లైఫ్ రావడం జరిగింది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఫస్ట్ 1999లోనే మేము చెన్నూరు నియోజకవర్గం నుంచి టికెట్ అడిగి ఉంటుంది. సో ఇవ్వలేదు. తర్వాత తెలంగాణ పోరాటంలో తెలంగాణ అన్నీ ఏదైతే హెసిటేషన్ చేశామో, ఏదైతే ఉద్యమాలు చేశామో ఆ ఉద్యమంలో ఎంప్లాయీస్ జాక్లో పనిచేయడం జరిగింది. విద్యార్థి దశ నుండే తెలంగాణ కోసంలో పోరాడడం జరిగింది. అలా జీవితాన్ని సాగిస్తూ అలాగే డాక్టర్ అమ్మాయిని 1994లో జాబ్ చేసుకోవడం. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. వాళ్ళిద్దరు కూడా నిట్ వరంగల్లోనే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లోనే చదువుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు, సెటిల్ అయ్యారు. ఆ నేపథ్యంలో మేడం కూడా జాబ్ కదా? మేడం కూడా జాబ్ చేస్తారు, డాక్టర్, కేఎంసీలో చేశారు.
దాని తర్వాత పరిణామాలు మీకు తెలుసు. 2009లో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. మహబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. తర్వాత అలాగే కంటిన్యూ నేను ప్రజల్లో ఉండి ఇలా ప్రజల సమస్యలపై పోరాడుతుంటే టీఆర్ఎస్ మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో అప్పుడు మనము సమైక్యాంధ్ర, చిరంజీవి గారు సమైక్యాంధ్ర అన్న తర్వాత యూటర్న్ తీసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకొని మనం తెలంగాణ రాష్ట్ర సమితిలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు ఏదైతే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సలహాలు సూచనల మేరకు మనం పని చేసుకుంటా పోయాం. 2009లో మహాగర్జన కొన్ని లక్షల మందితోటి వరంగల్లో దాంట్లో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. సో ఏదైతే కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తారో తూచా తప్పకుండా పనిచేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో నా పనితనాన్ని చూసి 2014లో నాకు మానుకోట నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు కావచ్చు, నేను 2009లో ఓడిపోయడం అది చూసి కావచ్చు, నర్సంపేట, దోర్నాకల్, పాలకుర్తి ఓడిపోయినా కూడా నేను 2014లో గెలవడం జరిగింది. 10,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ గెలిపించిన తరుణంలో ఫస్ట్ టైం ప్రభుత్వం రావడం, ఇక తర్వాత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం, రాష్ట్రం కోసం, రాష్ట్రానికి అన్ని విధాల, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి దిశలో ప్రయాణం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. సో దాని తర్వాత మళ్ళీ నా పనితనాన్ని చూసి, నా అభివృద్ధిని చూసి మళ్ళీ రెండోసారి 2018లో కూడా మనకు టికెట్ ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా 15,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో, అందరు మినిస్టర్ల ఆశీస్సులతో మానుకోటను ఒక ట్రైబల్ ఏరియా, ఒక వెనుకబడిన ఏరియా, చాలా అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం నా పేరు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మా కేసీఆర్ మీద అవకాలు తవకలు మాట్లాడుతున్నారో, చౌకబారు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడినా సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది. ఇలా సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం కేసీఆర్ పేరు ఉంటుంది. ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం, చావు నోట్లో తలబెట్టి సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఎంతో బిడ్డల బలిదానపై సాధించిన తెలంగాణ రాష్ట్రం. అసలు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు మాట్లాడే సన్యాసులు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎలా ఉండే, తెలంగాణ ప్రజలు ఎలా ఉండే అనేది మనం ముఖ్యంగా ఆలోచించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ అన్నం పెట్టే రైతు కావచ్చు, ఇవాళ కూలీలు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు కడతారండి? ఎవరితోటనవుతుందా? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, భద్రాద్రి టెంపుల్ కానీ, యాదాద్రి కానీ, యాదాద్రి టెంపుల్ అసలు ఎవడైనా సార్ మీరు చెప్పేదానికి ప్రతిదానికి నా దగ్గర నుంచి ఏది ఎదురు ప్రశ్న వస్తుంది. ఓకే రానియండి, నేనేమంటున్నా, ఎవరైనా అసలు కట్టగలుగుతారా? దాంతోపాటు సెక్రటరేట్ ఏంటిది అది? ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు హెడ్ క్వార్టర్లో ఇల్లు ఉండాలి అని చెప్పేసి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇల్లు ఉండాలి, ఎమ్మెల్యే క్వార్టర్స్ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ప్రజలు ఎక్కడికి పోవాలి, ఇంటికి పోకూడదు, ప్రజాపాలన బాగుండాలి, ఇంటికి పోకూడదు, ఒక ఆఫీస్ అంటూ ఉండాలి అని చెప్పేసి చాలా అద్భుతంగా నిర్మించడం. అన్ని విషయాలలో ఇవాళ గొల్ల కుర్మ కావచ్చు, మా దళిత సోదరులు కావచ్చు, ఇవాళ కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు. సో 2023లో అంత దండిగా చేసినటువంటి ప్రభుత్వము కేసీఆర్ గారు, మీ యొక్క పాలక పక్షము 2023లో ఎందుకు విఫలమైందని భావించవచ్చు? దానికి కారణాలు ఉన్నాయి. మీ జర్నలిస్టు సోదరులకు తెలుసు, యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ప్రజలు 10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు ఏదో మార్పు కావాలని కోరుకుంటారు, సహజం. ఒకటి. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాయమాటలు, అసలు ఆ మాయమాటలు గారడివాడు కూడా చెప్పాడు. ఆ మాటలు ఆయన నొంగోటికి ఏది వస్తే అది చెప్పిండు. అది మనం చూసాం, మీరు కూడా చూశారు. రైతులను రెచ్చగొట్టడం, మహిళా సోదరిమణులను రెచ్చగొట్టడం, కార్మికులను రెచ్చగొట్టడం, కర్షకులను రెచ్చగొట్టడం, కూలీలను రెచ్చగొట్టడం, కౌలు రైతులను రెచ్చగొట్టడం, విద్యార్థులను, ఆడపడుచు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టడం మీరు చూశారు. సో ఇవన్నీ నిజమే అనుకున్నారు ప్రజలు. ప్లస్ దానికి తోడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి, మహిళా సోదరిమణులకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని, కౌలు రైతుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, సో ఇలా రెచ్చగొట్టేసి
ప్రజలు కూడా అరే ఇది నిజమేనా అని చెప్పేసి మోసపోయారు. అప్పటికి మా కేసీఆర్ గారు అంటూనే ఉన్నారు, మోసపోతే గోసపడతాం, దయచేసి ఆలోచన చేయండి, మోసపోకండి, తర్వాత బాధపడితే మళ్ళా రాదు అని చెప్పేసి పదే పదే చెప్పినా కూడా ప్రజలు మోసపోయారు. ప్రజలు మోసపోయారా? ప్రజలు మోసపోయిన తెలుస్తుంది కదా. సంవత్సరంన్నర పీరియడ్లో ఇవాళ కాంగ్రెస్ ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు ఏది నెరవేర్చారు? ఒక్కటి ఫ్రీ బస్ అని పెట్టారు, అందులో అందరు కొట్లాడుకుంటున్నారు, సీగలు పట్టుకుంటున్నారు, మీకు తెలుసు. ఇంకేం చేసిండ్రు? ఇవాళ రైతు రుణమాఫీ 100% రుణమాఫీ అయిందా? ఇవాళ రైతు బంధు ఇచ్చారా? రైతు బీమా ఇస్తున్నారా? తులం బంగారం ఇచ్చారా? ఏమిచ్చారు? ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇచ్చారా? ఇవాళ వృద్ధులకు వికలాంగులకు 4000 రూపాయలు ఆసరా పింఛన్ ఇచ్చారా? ఏది నెరవేర్చారు? ఆ దేవుళ్ళ మీద ప్రామిస్ చేశారు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. మొన్న ఎత్తేశారు, చేతులు ఎత్తేశారు, మాతోటి కాదు అని చెప్పేసి అసెంబ్లీలో. ఇది అనండి పద్ధతి. ఒక సీఎం ఎలా ఉండాలి? కేసీఆర్ ఇలా కొత్త సంసారం, కొత్త రాష్ట్రం, దాన్ని సరిదిద్దుకుంటూ ఎన్ని విధాల ఎంప్లాయీస్కి ఎంత % ఇచ్చారు? డూ యూ నో? 34%, 44%. ఏంటిది అది? ఎంత ఇచ్చారండి? ఎంత అద్భుతంగా ఎంప్లాయీస్ కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ప్రతి కులాలు, ప్రతి మతాలు, ప్రతి వర్గం వాళ్లకు ఎంత అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడన్నా 10 సంవత్సరాలలో నీళ్లు లేవు అని చెప్పేసి ఎవడైనా చెప్పాడా? మా రైతు సోదరులు, సార్ పొలాలు కోసుకోవాలి, కొంచెం నీళ్లు ఆపండి సార్, మీకు దండం పెడతాం సార్ అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ఇవాళ నీళ్లు లేక బోరింగ్ ఎండుకోపోయి, నేను ఇక్కడ పొలాలకు నీళ్లు లేవు, తోటకు పని లేవు, ఫామ్ ఆయిల్కు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. మీరు చూస్తున్నారు మీ కళ్ళ తోటి. సో ఏం లేదండి, చాలా మాటలకు చేతలకు అసలు ఆస్మాన్ ఫరక్ ఉండదు, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అంటే సహజంగా ప్రభుత్వాల నేచర్ ఎంతనా, ఫస్ట్ ఒక ఒప్పందానికి అంటే ప్రజలకు హామీ ఇవ్వడం, ఆ తర్వాత పెడదోన పట్టడం. ఏమున్నదంటే కృష్ణ గారు, పరిపాలన చేసే విధానం ఉంటుంది. యథా రాజా తదా ప్రజ. అవును, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఓకే, అసలు రాజు ఏంటిది? ఆ భాష ఏంటిది? మీరు చెప్పండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఒక సీఎం మాట్లాడే పద్ధతినా, ఒక సీఎం మాట్లాడే మాటలా? ఏం మాట అండి? సో మరి అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే పదజాలం వాడింది కదా సార్? పదజాలం చెప్పండి. అదే పదజాలం రిపీట్ అవుతుంది అంతే. కాదు. ఒక్కటి మీరు చెప్పండి నాకు. కేసీఆర్ గారు సన్యాసులని తప్ప, దద్దమ్మలు తప్ప, ఇంకా ఈ వాటలు తప్ప ఏం లేవు. బట్టలు ఉడబిక్తాము, తొండలను చెరగొడతాము, అది చేస్తాము. ఎక్కడ ఒక్కటి చూపెట్టండి ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఉంటే. కేసీఆర్కును రేవంత్ రెడ్డికి పోలిక ఏంటండి? నక్కకు నాగలోకానికి ఉన్న పోలిక. కేసీఆర్ అంటే అదో ఆయన ఒక లెజెండే. కుటుంబం కూడా బలపడ్డది, నో డౌట్. అందులో కుటుంబాలు కాదండి, కుటుంబ పరిపాలన కాబట్టే కదా సార్. వినండి, మనం పుట్టినప్పుడు గింతంత గుడ్డ కావాలి మనకు. తర్వాత పెరిగిన కొద్దీ బట్టలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, వ్యవహారం పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎంప్లాయీ, నేను జాబ్ చేసేటప్పుడు, నా భార్య జాబ్ చేసేటప్పుడు వచ్చిన ఆర్థిక స్తోమతతోటి, వచ్చిన జీతాలతోటి ఎంతో కొంత ఎదిగినాం, భూములు తీసుకున్నాం. తీసుకోవద్దంటారా? అభివృద్ధి కావద్దంటారా? మరి అంటే వాళ్ళు దోచుకున్నట్టు దేశాన్ని. ఎవరు దేశాన్ని దోచుకోలేదండి, ఎవరు రాష్ట్రాన్ని దోచుకోలేదు. రాష్ట్రాన్ని బాగు చేశారు అన్ని విధాలు. ఇలా కనబడుతుంది కదా, మీకు కళ్ళున్నాయి. అప్లపాలు కూడా చేశారు కదా సార్. ఇప్పుడు మీరు కృష్ణ గారు, మీరు ఒక ఇల్లు కడతారు. ఓకే, ఇల్లు కడితే మీ దగ్గర ఉన్నాయి 5 లక్షలు. ఓకే, సరిపోకుంటే ఇంకో 5 లక్షలు మీరు లోన్ తీసుకుంటారా లేదా? అంతే. మరి 50 లక్షలు తీసుకోం కదా సార్. వినండి, ఆ లోన్ కూడా తిరిగి ఎలా కడతాం అనేది మీకు దమ్ము ధైర్యం ఉంటుంది కదా. రానున్న కాలంలో మనం ఎలా కడతాం ఏంటిది అనేది ఉంటేనే మీరు తీసుకుంటారు, అదర్వైజ్ తీసుకోరు. ఇల్లు అక్కడనే ఉండిపోతుంది. ఓకే, కాబట్టి దయచేసి ఇవన్నీ మాట్లాడతారండి. నాలుక ఏమున్నది? నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఓకే, కానీ ఏం చేశారు, అభివృద్ధి ఏం జరిగింది అనేది ఆలోచనవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి వ్యక్తి పైన ఉంది. నేనేమంటున్నా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి ఆరోగ్యశ్రీ అని పెట్టారు. ఓకే, మా సీఎం గారు నిండు అసెంబ్లీలో అది అలాగే ఉండాలి, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, బాగుండాలి, అది ప్రజల కోసం పెట్టింది, బాగుంది అని చెప్పారు. కానీ వీళ్ళలాగా భాష మాట్లాడలేదే. ఏదైనా కానివ్వండి, కాకుంటే ఎవరో ఈ దేశంలో దేవుళ్ళు కాదు, సత్యహరిచంద్రులు కాదు, ఏదో ఒకటి ఎవరికి ఏం పెట్టినా ఉంటది అంతే. కానీ ఇంత దారుణంగా అసలు రాష్ట్రం ఎటుపోతుంది, ఏమైపోతుంది? ఇలా ఏ ఒక్క రైతన్నా సుఖంగా ఉన్నాడా? మా ఆడపడుచులు సుఖంగా ఉన్నారా? ఇలా కర్షకులు, కార్మికులు ఎవరు ఏ జాతి, అసలు ఏ మతం, అసలు ఏది సుఖంగా ఉన్నది చెప్పండి మీరు. మీరు ఇందాక చెప్పిన ప్రతిదీ కూడా అప్పు తీసుకొచ్చే కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదంటే
ఏది మనకు ప్రాజెక్టులు ఎవరు కట్టారు? సెక్రటరియట్ కావచ్చు, ఇవన్నీ కేవలము నా హయాంలో మాత్రమే కావాలి అనే ఒక ఎజెండా పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి కట్టడం, ఇది ప్రజల మీద భారం మోపడం కాదని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు అభివృద్ధి ఇవాళ ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు జిఎస్టీ ఎట్లా ఉండే, ఇవాళ జిఎస్టీ ఎంత? ఒక్కటేనండి కృష్ణ గారు, నేను చెప్పేది మీకు అర్థం కావాలి. చెప్పండి. ఇవాళ కాలువలు, ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాలువలు అప్పుడు ఎండిపోవడం, ఇప్పుడు ఎండిపోయినాయి, తగలబడ్డది అయిపోయింది. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ హయాంలో తవ్వేసి అన్ని డబ్బులు తీసుకున్నారు కదా, ఎక్కడ ఒక ఎకరకు నీళ్లు పారాయా? అలాంటి దానికి టేలెండ్ అంటే చివరి వరకు ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించి నా నియోజకవర్గానికి నీళ్ళే వచ్చేది కాదు, అలాగే దోర్నాకల్ నియోజకవర్గానికి నీళ్ళే పోయేది కాదు. అలాంటిది భక్త రామదాస్ అని ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి నీళ్ళు, పంటలు ఎలా పండాయి, ఇలా ఎలాగున్నారు? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలంలో ప్రతి వర్గం ఎలా ఉండేది చెప్పండి మీరు దయచేసి. అభివృద్ధి అంటే అప్పులు తీసుకొని ఏమైనా తిన్నారా? ఈయన 1,50,000 జీవన విధానాన్ని మెరుగుపరచడమే అభివృద్ధి. ఇవాళ 1,53,000 తీసుకొని ఈయన ఏం చేసిండు? ఎక్కడైనా తట్ట మట్టెడు పోసారా? ఆల్రెడీ ఇప్పుడు 1,50,000 అయితే అప్పయింది. అదొక 6,50,000 ఉన్నది. అది ఉన్నది 4,17,000 కానీ 4,00,000 దానికే ఏదో చూపెడుతున్నారు వాళ్ళకి లెక్కలు రాకుండా. కానీ ఆల్రెడీ అసెంబ్లీలో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు గౌరవశ్రీ హరీష్ రావు గారు క్లియర్గా చెప్పిండు, మాజీ మినిస్టర్ గారు చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో 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 చేద్దాం అనుకుంటున్నారో అది ఏది కాదు, ప్రజలకు ఆల్రెడీ క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఒక మెసేజ్ పోయిందా? వెళ్ళిపోయింది, క్షేత్రస్థాయి వరకు పోయింది. చాలా తప్పు చేశామని చెప్పి మీరు చూస్తున్నారు టీవీలల్లో, అన్ని యూట్యూబ్లల్లో వాళ్ళ చెప్పు తీసుకొని వాళ్ళు కొడుతున్నారు మేము ఎంత తప్పు చేశాము అని చెప్పి. ఇప్పుడు నా నియోజకవర్గంలో పోయి అడగండి, ప్రతి 100 మందిని అడగండి, దాంట్లో 90 మంది ఏమంటారు, 10 మంది ఏమంటారు అడగండి మీరు. ఇలా ఎవడండి చరిత్రలో ఏ పాలకులు, ఏ ప్రభుత్వం? శంకర్ నాయక్ గారు కేవలము తన నోటి దూల వల్లనే ఓడిపోయాడంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నేను నోటి దూల వల్ల ఓడిపోయాను. మరి దయాకర్ రావు గారు ఏ నోటి దూల ఉంది? రేడియో నాయక్ గారు ఏ నోటి దూల ఉంది? పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏ నోటి దూల ఉంది? ధర్మారెడ్డికి ఏమున్నది? అలా చెప్పుకుంటూ పోతే అందరికి ఏం దూల ఉంది? మరి కేవలం ప్రజల్లో మార్పు కోరుకున్నారా? ప్రజలు మార్పు కోరుకున్నారు. అదే నేను చేసిన అభివృద్ధి అంటే నేను అనుకుంటున్నా. మీన్స్ మీ ప్రభుత్వం అనుకోండి, మా ప్రభుత్వంలో నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఎవడు కూడా చరిత్రలో చేయలేడు. మానుకోటలో ఒక సింగిల్ లైట్ లేదండి, సింగిల్ లైట్ లేదు. మానుకోట ఎట్లా? మానుకోట ఉన్న దాన్ని ఒక మహమూద్ అలీ అని చెప్పేసి ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చి ఆ వేటకు వచ్చి తర్వాత పేరు చేంజ్ అయింది, అదంతా హిస్టరీ మీకు తెలుసు. అలాంటి మానుకోటను ఎన్ని విధాల వైండింగ్ అండ్ స్ట్రెంథనింగ్, డ్రైనేజ్ సిస్టము, సెంట్రల్ లైటింగ్ సిస్టము, ఇవాళ ఒక మెడికల్ కాలేజ్, ఇవాళ నర్సింగ్ కాలేజ్, ఇవాళ జైంట్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్, ఇవాళ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్, ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేయడం అది మామూలు విషయమా? మా స్టూడెంట్ లైఫ్ నుంచి పోరాడినాం కదండి మేము. అప్పుడు కాలేదు కదా. ఏ ప్రభుత్వాలు హామీ ఇచ్చి చేస్తామనడం, ప్రభుత్వం వచ్చినాక చేయకపోవడం. అలాంటిది కేసీఆర్ గారు ఇవాళ 3,051 గ్రామ పంచాయతీలు, తండాలు గ్రామ పంచాయతీలు అయినట్టు కేసీఆర్ గారి దయవలన కాదా? అనుబంధంగా ఉండేది, పోడు భూముల పట్టాలు ఎవరు చేశారండి? పోడు భూముల పట్టాలు ఇవ్వలేకపోయారు కదా సార్. అరే ఇవ్వలేకపోయారు కదా. వినండి కృష్ణ గారు, నా నియోజకవర్గంలో 25,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చాం. ఇవాళ ప్రతి తండకు, ప్రతి గ్రామానికి CCBT రోడ్లు వేసాం. ఇవాళ రిజర్వేషన్ 6% ఉన్న రిజర్వేషన్ 10% రిజర్వేషన్ చేశాం. ఇవాళ మా గిరిజన సోదరులు, మా లంబాడి సోదరులు అభివృద్ధి చెందినంత, డెవలప్ అయినంత ఎవరు చెందలేదు. అయినా కూడా మా జాతి ఇవాళ మోసపోయింది. ఇవాళ బాధపడుతున్నారు, ఇవాళ తపన పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చెయ్యని అభివృద్ధి ఏంటిదో నాకు ఒకసారి చూపించండి. వీళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరంన్నరలో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందో మీరు చెప్పండి. 6 గ్యారంటీలు 420 ఏంటిది? ఏదో ఏ ఒక్కటి కరెక్ట్ చేశారా? 2 లక్షల రూపాయలు ఇలా నా చిన్న తండ ఉంది కదా ఇక్కడ మీకు పక్కన, తండలో చిన్న తండ 2 లక్షల పైన వాళ్ళకి మాత్రం కాలేదు. అరే ఒక 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ వెళ్దాం. ఆ తండాలో 100% మాఫీ అయిందంటే నేను అసలు రాజకీయం జోలికి పోను, రాజకీయ సన్యాసం పట్టుకుంటా. మరి రేవంత్ రెడ్డి గారు దేనికుంటారు? రాజీనామా చేస్తారా? ఇవాళ ఉలికులికి పడుతున్నాడు మా నియోజకవర్గంలో గెలిచిన తాడు బొంగరం లేని ఎమ్మెల్యే గారు.
ఎందుకు? మరి కాదు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి ఇప్పుడు చూడండి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు చూడండి. అలాంటి అక్కడ మన నా నియోజకవర్గంలో 200, ఆయనకి ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా తెలియదు. అయ్యో, ఎందుకు తెలియదు సార్? ఒక ఎమ్మెల్యే కదా ఆయన. అరే ఇటు వినండి సార్, చెప్పమనండి. ఆ గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలో 100% మాఫీ అయిందంటే, రుణమాఫీ జరిగిందంటే నేను దేనికంటే దానికుంటా, ఏ శిక్షకైనా. మరి వాళ్ళు ఉంటారా? అది మీరు ఛాలెంజ్ చేయండి. మురళీ నాయక్ గారు ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు చాలా అభివృద్ధి చేశామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రీజన్ చేసి పెట్టండి. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నా మీద మేము కూడా సంప్రదిస్తాం. అంటే ఇది ఛాలెంజ్ కాదు, మొత్తం మీద ఈ ఇష్యూ మీద మాత్రం సంప్రదిస్తాం. నేను ఒకటే అంటున్నా, అలా కొంతమంది కలిసి సన్యాసులు కలిసి నన్ను బదనాం చేశారు. ఓ భూ కబ్జా చేశారు, అది చేశారు, చెప్పేసి చాలా బదనాం చేశారు కదా. మీ వర్గం వారే మిమ్మల్ని వెన్నిపోటు పడిచాడు. వేట మొదలైంది, వేట మొదలైంది. శంకర్ నాయక్ వేట అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏంటి అంటే ఇలాంటి మాటలు? నేను ఏమంటున్నా కృష్ణ గారు, తల్లిపాలు చీకి రొమ్ము గుద్దొండు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన నా కొడుకులు మా పార్టీలో కొంతమంది ఉన్నారు. అది అధిష్టానానికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటే అధిష్టానం మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయించి టికెట్ ఇస్తారో దాన్ని కట్టుబడి ఉండాలి మనం. కానీ దాన్ని కట్టుబడి ఉండకుండా మనకు మనమే కంట్లో పోడ్చుకోవడం, మనకు మనమే బ్లేమ్ చేయడం, ఇది ఎంతవరకు సమాజం, ఇది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళను అరికట్టడంలో మీరు ఒక ఎమ్మెల్యే గారు, మీ మీదనే వ్యతిరేకత లేకపోతే మీ మీద ఆజమాయిషీ చెలాయించేటువంటి వారు ఉన్నారా ఇక్కడ మీ పార్టీలో? అప్పుడు ఉండేవారా? ఇప్పుడు శంకర్ నాయక్ ఒక చరిత్ర ఉంది. శంకర్ నాయక్ చదువుకున్నది ఆర్ఈసీ వరంగల్లో. అర్థమైందా? ఎవడు గొట్టంగాడు నా మీద ఏదో చలాయించాలి, ఏదో సాధించాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇప్పుడు రాజకీయం లేకుంటే మనం బతకలేమండి. చెప్పండి, మా నాన్న 105 సంవత్సరాలు బతుకు రాజులాగా ఎవడొచ్చినా ఇలా రాజులాగా ఇలా కూర్చొని ఏమ్రా అని చెప్పేసి బతికాడు ఆయన. ఎవరికి తల వంచలేదు. మాకు అవసరం అనండి, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు కదా. అర్థమవుతుందా? ఏదో మనం చేద్దాం. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మా కాన్స్టిట్యున్సీ, నేషన్ అని చెప్పేసి ఉద్యోగాన్నే తృపాణంగా వదిలిపెట్టి వచ్చినండి నేను. అర్థమవుతుందా? దాన్ని వాడెవడో గొట్టం వాడు వీడెవడో ఏదో మాట్లాడితే నేను ఒకటే, ప్రధానంగా ఇద్దరే నాకు తెలిసి, ఏదే ఎమ్మెల్సీ అనుకుంటాను. ఆ తర్వాత ఇంకోటి ఒక్క వర్గము అంటే మీన్స్ మీరు నమ్మినటువంటి నాయకులది వీళ్ళది ఒకటే వర్గంగా అనుకుంటాము. సో ఆ వర్గం వారికి మరి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి శంకర్ నాయక్ తక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు కృష్ణ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాన జాతులకు ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం రాకముందు వివక్షత ఉంది. అది అందరికీ తెలుసు. ఈ డిస్క్రిమినేషన్ అయితే ఎప్పటికీ ఉంది. నేను నాలాంటి వాడు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అది కొంతమందికి అరగలేకపోతారు. అరే ఈయన 3వ సారి గెలిస్తే క్యాబినెట్ లో ఉంటాడేమో, ఎక్కువ అవుతుందో అని అభద్రతా భావం. మనం ఏం చేయం, కానీ వాడి అభద్రతా భావం, మీరేం చేయరు, వానికి అభద్రతా భావం. పార్టీ మాత్రం మిమ్మల్ని నమ్మింది. పార్టీ 100% నమ్మింది. నేను ఏందో తెలుసు కదా పార్టీకి అని చెప్తున్నా. నేను తప్పు చేస్తే శిక్షించండి. అలాగే ఎదుటి వ్యక్తి ఎవడైనా పార్టీకి ఇది చేస్తే, పార్టీ కట్టుబడి లేకుంటే, పార్టీకి క్రమశిక్షణ లేకుంటే మనం పార్టీ ఆగమైపోతుంది. ఇవాళ ఎంత బాధపడుతున్నాం. ఇలా ఎంత దాదాపుగా ఒక 6, 7, 8 సీట్లు వస్తే అయిపోవు కదా, ఒక 10 సీట్లు వస్తే అయిపోయేది కదా. అంటే ఇంకొంత గట్టి కష్టపడలేదన్నట్టు. గట్టి అంటే మనలో మనకు ఇక్కడ ఇంకొక విధంగా కూడా చూసుకోవచ్చు కదా. అంటే 2 దఫాలుగా ప్రభుత్వం వచ్చింది. అటు పోరాటంలో కూడా 14 సంవత్సరాల్లో మీరే అధికారంలో లేకున్నా కానీ అధికారంలో చెలాయించారు. కాబట్టి ఈ సుదీర్ఘ కాలంలో అహంకారం అనే భావం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే మీరేం చెప్తారు సార్? అహంకారం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎక్కడ కనబడ్డది మీకు? దాన్ని పట్టించుకోకపోవడం. ఇప్పుడు నేనేమంటున్నా కృష్ణ గారు, మీరు ఎలా ఊహించుకుంటే అలా జరుగుతుందండి. మీరు పాజిటివ్, వెన్ యూ థింక్ పాజిటివ్ యూ విల్ బి పాజిటివ్. మీరు నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ ఉంటుంది. అరే శంకర్ నాయక్ మంచోడు అంటే మీకు మంచి కనబడుతుంది. నువ్వు ముందే శంకర్ నాయక్ చేసుకున్న తర్వాత హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఇంపాసిబుల్ కదా. అది డిపెండ్ అపాన్ అవర్ థింకింగ్, మన థింకింగ్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు నేను దేవుడు అనుకుంటా, నాకు దేవుడిలాగా రూపంలోనే కనబడతారు. అరే రాక్షసుడు అంటే రాక్షసుని రూపంలో కనబడతారు. కాబట్టి నేనేమంటున్నా, కొంతమంది కొడుకులు
వాళ్ళు చేసిన పాపమేనా ఇదంతా? పాపం, ఎస్. దానికి కర్మఫలం తప్పకుండా ఉంటుంది. దానికి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానీ ఏది చంద్రశేఖర్ అంటే ఏది వారి యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత లేదు, కానీ ఇక్కడున్న నాయకుల పైన కొంతమంది మీద వచ్చిందంటారు, అంతే కదా? కొంతమంది స్టేట్లో కొంతమంది జరిగిన అన్యాయం కావచ్చు, కొంత జరిగిన మార్పు కావచ్చు, పార్టీ మీద రాలేదు వ్యతిరేకత, రాలేదు, వ్యక్తుల మీద వచ్చింది. వ్యక్తుల మీద కావచ్చు, వ్యక్తులను వాళ్ళు వేరే వాళ్ళు శాసించడం కావచ్చు, వాళ్ళను బ్లేమ్ చేయడం కావచ్చు, ఇదంతా. మరి ఇప్పుడు ఉన్నారా ఇంకా పోయే వాళ్ళు పోయారా? లైక్ ఏది వాడు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంచాడు, వాడు మా పార్టీలో ఉండి జంతువులు ఉన్నారు ఇక్కడనా మా అనుకోటలో తెలుసు, అధిష్టానానికి తెలుసు. ఏం చేస్తాం? ఓకే, దానికి ఎవరు వదిలిపెట్టినా భగవంతుడు అనేటోడు వదిలిపెట్టాడు ఒకటి. దానికి తప్పకుండా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పద్ధతి అయితే ఉంటుంది. ఆ రోజు అయితే వస్తుంది. కాలం చాలా గొప్పది, చాలా కాలం అసలు నెవర్ మనం వదిలిపెట్టినా కాలం అయితే వదిలిపెట్టాం. 2014లో కేసీఆర్ నా జేబులో ఉన్నాడని చెప్పేసి ఒక వ్యక్తి 10 ఎకరాల మామిడి తోట తీసుకున్నాడు నాది. అది కప్పు పుచ్చుకోవడానికి వాడు ఎన్ని జీరుపోతల ఆట ఆడాడు నా మీద. అంటే ఏది మీది అంటే మిమ్మల్ని పరిచయం చేయడానికి లేదా? అదంతా తెలుసు, అందరికీ తెలుసు. 10 ఎకరాల మామిడి తోట మీరు ఇచ్చేశారు. అరే నేను ఏమంటున్నా కృష్ణ, అందరికీ తెలుసు. నా వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్న నాయకులకు కడియం చర్యారి గారితో సహా, హరీష్ అన్నతో సహా, మా కేటీఆర్ రామన్నతో సహా, మా సీఎం గారికి కూడా రాసి ఇవ్వడం జరిగింది. దాని మీద ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు, కానీ భగవంతుడు చర్య తీసుకుంటాడు, తప్పకుండా తీసుకుంటాడు. మేము ఏం చేశాం మానుకోట అభివృద్ధి ఎలా చేశామనేది ప్రజలు చెప్తారు. మీరు ప్రజలు దగ్గర పోయి ప్రజలను ఇంటర్వ్యూ చేయండి. అలాగే రాబోయే రోజులలో మా ప్రభుత్వం ఎలా గాలిలో వస్తుందో అది కూడా వేచి చూద్దాం. తప్ప ఇది అంతే కదా. సో మీ మీద ఎందుకు అసలు వివాదాస్పదం? అది అటు కలెక్టర్ దృష్టిలో కావచ్చు, లేదంటే ఇంకొక కలెక్టర్ దృష్టిలో మీరు అన్నారు. అంటే ఇక్కడ కుల్ల తెలియవలసిన అవసరం అయితే ఉంది. ఇది ఒకటి కృష్ణ గారు, మీరు క్షమాపణ కూడా చెప్పిన తర్వాత కూడా అది కూడా మా సార్ చెప్పమంటే చెప్పాను, నేను మా బాస్ చెప్పమంటే చెప్పాను జరిగింది. అని మా హరితహారం ప్రోగ్రాం వేల మందితో జరుగుతూ ఉంటుంది. అవును, అంతే కదా. అంతే, అది ఇంట్లో జరగదు కాదు. హరితహారం ఒక మినిస్టర్లు 2-3 మినిస్టర్ల మధ్యన పెద్ద ఎత్తున ప్రజల మధ్యన హరితహారం ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఏలు కాలు తాకిండో అది మీరు చూశారు, దేశమంతా చూసాం. అంతే. దాని తర్వాత హైకోర్టు ఎట్లా వాత పెట్టింది, ఒకటే ట్రోల్గా చేసే ఛానల్ ట్రోల్గా చేసి పడేసేది అంతే. సో దాని తర్వాత హైకోర్టు ఎవరికి చెంప దెబ్బ కొట్టింది, ఎవరికి ఏం శిక్ష చేసింది, ఎలా వచ్చింది అనేది మీకు తెలుసు. కింద మచ్చ లేకుండా ఇది చాలా శుద్ధ తప్పు, అబద్ధం, అనవసరంగా ఆయనను ఇబ్బంది పెట్టారు కదా అని చెప్పేసి హైకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. అది అలా భూ కబ్జా అన్నారు. నేను అయ్యప్ప మాలలో అన్నా, అరే ఎవడైనా అయ్యప్పకు పుట్టి ఉంటే ఇప్పటికి చెప్తున్నాను, ఒక్క గజం శంకర్ నాయక్ ఎక్కడైనా భూ కబ్జా చేసిండు అదే అదే అండి. ఇప్పుడు కాజీపేట అని కాదు, మొత్తం భారతదేశాన్ని అప్పుడు హిట్లర్లు, అప్పుడు రాజులు, సమంత రాజులు వీళ్ళంతా ఆక్రమించుకున్నట్టు శంకర్ నాయక్ ఆక్రమించుకున్నాడు అనుకోండి. ఎవడైనా అయ్యప్పకు పుట్టినోడు చూపెట్టాలి కదా. అది ఈదిరబ్బాయి అని ఒక నిరూపించమని రాదు. వాడి వెనకాల ఎవడో ఒకడు ఉండడం, వాడిని రెచ్చగొట్టడం. అంటే మీ పైన ఒక కేసు కూడా నమోదైంది కదా మరి. అదే వాడు రెచ్చిపోవడం ఇప్పుడు అందరి మీద అయిందండి. ఇప్పుడు మా కేసీఆర్ మీద కాలేదా, మా హరీష్ అన్న మీద కాలేదా, మా కేటీఆర్ మీద కాలేదా, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల మీద కాలేదా, కార్యకర్తల మీద కాలేదా? ఇప్పుడు కూడా అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు పెడుతూనే ఉన్నారు కదా, పెడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము, మేము పోతూనే ఉన్నాం. లగచర్లు ఏంటిది? మా గిరిజన లంబాడీల భూములు గుంజుకుందామని చెప్పి పెట్టలేదా? జ్యోతి అనే అమ్మాయి గర్భం పురిటి నొప్పులతో హాస్పిటల్ పోతుంటే వాళ్ళ భర్తను తీసుకుపోయి జైల్లో పెట్టలేదా? దాని మీద స్పందించలేదా? సో అంటే దేశంలో అందరి మీద అయినాయి, మీ మీద కూడా అయినాయి అంటారు, అంతే కదా. అది చెప్తూ అట్లాగే బ్లేమ్ చేస్తారండి. ఒక్క మనిషి ఎదుగుతుంటే వాడి మీద ఎట్లా బురద చల్లాలి, వాడిని ఎట్లా బ్లేమ్ చేద్దాం, అది సహజం కదా. షర్మిల కూడా మీ మీద కామెంట్ చేసింది కదా సార్. ఎవరు? షర్మిల. అదో మనిషా చెప్పు, అదో మనిషా? అసలు దానికి నేను చెప్పిన మా ప్రజలు ఏం కోరుకున్నారు, నేను కాదు. నేను ఇంకా ఇట్లా చూస్తే దాని పరిస్థితి వేరే ఉండు. సో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ సార్. అరే ఏ పార్టీ అయినా కానీ నేను అనేది ఎందుకంటే ఆమె ఒక అధ్యక్షురాలు అంటే నేనేమంటే ఆమె ఒక మనిషే కాదు. యూ డోంట్ ట్రీట్ ఆమె హ్యూమన్ బీయింగ్ అని నేను ఏమంటున్నా వినండి. మీరు ఆమెను ప్రజలు వేల మంది ప్రజలు ఏం కోరారు మా వాళ్ళు, నువ్వు మనిషివైతే వైఎస్ రాజశేఖర్ బిడ్డవైతే నిరూపించండి, నిరూపించే పోవాలని చెప్పేసి సీన్ చూశారు. మీరు జస్ట్ 2-3 మినిట్స్ ఆగితే ఇక్కడనే మసి అయిపోయేది. అర్థమవుతుందా?
ఉట్టి మాటలు మాట్లాడవద్దండి. మనిషి నిరూపించే శక్తి ఉంటే, ధైర్యం ఉంటే, ఆ సత్తా ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చారు మీరు, అరే కృష్ణ నువ్వు పెద్ద దొంగవయ్యా లఫోటు మరి అంతా చెప్తే మీరు యూ అగ్రీ విత్ మీ? అది వీఆర్ హ్యూమన్ బీయింగ్, మన మనుషులమండి. ఎక్కడ ఎథిక్స్ ఉన్నాయి, ఎక్కడ మోరల్స్ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి? మనిషి అనేటోడు రాజకీయాల్లో ఎథిక్స్ ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా, మీరు మంచి చేయకున్నా పర్వాలే, కానీ చెడు చేయకూడదు. వాడు మనిషి ఎవడండి అసలు? మనం ఏమన్నా 1000 సంవత్సరాలు బతకడానికి రాలా? ఎప్పుడు గాలి లాంటి జీవితం, నీటి బుడగ లాంటి జీవితం, ఎప్పుడు పోతామో తెలియదు. దానికి గిన్ని అవసరమా? నేను నాకు ఒక్కోసారి అనిపిస్తుంది రాడికల్స్ ఉట్టిగానే కాలేదండి. ఇవన్నీ చూసిన తర్వాతనే మా ఆరిస్లో తయారైన అనిపిస్తుంది నాకు. అట్లాంటి కుటుంబాలకు అంటే మీరు కూడా ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా కొంత అనుభవం ఉంటుంది. అంటే వాళ్ళ ఐడియాలజీ. మా చిన్నతనంలో మా రైస్ మిల్ ఉండే, మా భూములు ఉండే, మా జాగాలు ఉండే, మా కొట్టి తిట్టి తీసుకుంటేనే కదా మేము అక్కడి నుంచి ఇటు వచ్చాము. అటు నుంచి అవన్నీ జరుగుతూనే మేము మళ్ళీ ఇటు వచ్చాము. నేనేమంటున్నా, వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతం కోసం పోరాడారు, కానీ ఈ నా కొడుకులు సిద్ధాంతాలు కాదు, వీన్ని ఎట్లా తొక్కాలా, వీన్ని ఎట్లా బ్లేమ్ చేయాలా, పని కట్టుకొని. అదే పని కొడుకులకు ఇంకేం పని లేదు. ఎవడైనా కొంతమంది చెప్పవద్దు నేను పేర్లు, వాడు కౌన్సిలర్గా గెలిస్తే నేను దేనికంటే దానికి ఉంటా. వాడు కౌన్సిలర్ గెలవనైనా కూడా మీ మీద ఆరోపణలు. నేను ఏమంటున్నా కృష్ణ గారు, ఎవడైనా మనిషి ఆరోపణ చేసే ముందు అరే ఇది నిరూపించే శక్తి ఉందా? ఇప్పుడు నేను డ్యామేజ్ షూట్ వేసిన అనుకో, ఒక నా కొడుకులో మిగిలాడు. అంటే మీకు తగిన సూటబుల్ ఒక నియోజకవర్గ క్యాండిడేట్ అయితేనే మీ మీద ఆరోపణ చేయాలనా? అట్లా అని కాదండి, నిజం నిరూపించే ధైర్యం ఉంటే ఎవడైనా చేయవచ్చు, సామాన్యుడు కూడా చేయవచ్చు, ఎవడైనా చేయవచ్చు. కానీ ఏం లేదు, బ్లేమ్ చేయడానికి ఏమున్నదండి? బ్లేమ్ చేయడానికి ఏమున్నది? కానీ పొలిటికల్ తప్పించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయా సార్? ఇక అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే అడగాల. నీతి నిజాయితీగా చదువుకొని ఏదో కొంత చేద్దాము, సమాజానికి ఏదో చేద్దామని వచ్చిన వాడిని, కానీ ఈ కుళ్ళు కుతంత్రాలు నాకు తెలియదు. నాది రహదారి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. మీకు ఏమైనా అనాలనుకుంటే స్ట్రేట్ గానే చెప్తాను. సో ఒకటి, ఈ ఆర్టీసీలో సమ్మె జరిగేటప్పుడు నేను సీఎం గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకుంటాను, మీకు న్యాయం చేస్తానంటే ఏంది ఆవేదన? ఒకటే వాళ్ళు ఇబ్బంది పడుతుండే, చాలా రోజులు ఇబ్బంది పడ్డారు కదా ఆర్టీసీ వాళ్ళు. అవును, అరే మీరు విరమించండి, నేను సార్ కాళ్ళు పట్టుకున్నాను, దాన్ని మనం సార్ మీకు న్యాయం చేసేలాగా చేద్దాము, మీరు అనవసరంగా ఎందుకు సార్ మాట వినకుండా విర్రవీగుతున్నారు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పాము. దాన్ని కూడా దాన్ని చిత్రీకరించి ఏదో ఒకటి రకరకాలుగా చేశారు, రకరకాలుగా చేశారు. ఏదో మీరు తప్పు చేసినట్టుగా ఒకసారి మీకు తెలుసు, మా డేరింగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు మా నియోజకవర్గానికి కొన్ని ఏదో ఇట్లా ఇట్లా వారికి పాపం ఆ పూలది ఎలర్జీ ఉంది. మీరు ఏదో ఇట్లా ఏమవుతుంటే పూలు పడది తనకు పాపం. వద్దు నాయక్ గారని అన్న వద్దు అని అన్నారు. దానికి భూతద్దంలో పెట్టి చూశారు, ట్రోల్ చేశారన్న మొత్తం మీద. నేను ఏమంటున్నా, మనుషులు నిజంగా అసలు ఏం తింటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు? సో ఇలాంటి మీకు ఎదురైనప్పుడు ఎలా మీరు ఫీల్ అవుతారు? ఫీల్ కాదు, అసలు మనుషులేనా వీళ్ళు అనిపిస్తుంది నాకు. మనుషులేనా? వీఆర్ హ్యూమన్ బీయింగ్. ఎంత రాయల్గా ఉండాలా, ఎందుకని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఊరునే ఇట్లా నోటికి వచ్చినట్టు ఇక చేతిలో ఉంది కదా అని చెప్పేసి చూపించేది మన చేతిలో ఉంది కదా అని తప్పు కదా, పాపం తగులుతుంది. ఇప్పుడు ఎప్పటిది అప్పుడే చూపెడుతున్నాడు భగవంతుడు, ఆడు కూడా కంప్యూటర్ ఉన్నాడు. సో మరి మిమ్మల్ని కూడా కొన్ని గ్రామాల్లో, ఒక గ్రామంలో అయితే మా దగ్గర అంటే మా ఊరికి రావద్దు, మాకు ఈ సమస్యలు పరిష్కరించిన వరకు మిమ్మల్ని కూడా ఏ గ్రామంలో అది చూపెట్టమంటారా? మీకు ఏమన్నా చూపెట్టండి. ఏ గ్రామం? ఇవాటి వరకు మీకు తెలుసో తెలియదో కైండ్ ఇన్ఫర్మేషన్. నేలవంచ గ్రామం అనేది స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా అక్కడ ఒక ఎమ్మెల్యే పోలేదు, దారి లేదు, దారి లేదు. మా తల్లులు ఎమ్మెల్యే పానత్ శంకర్ నాయక్ నిరసన సెగ, సమస్యలు వచ్చేదాకా ఊళ్ళోకి రావద్దంటూ హెచ్చరికలు. ఎక్కడ అది? ఏ ఊరు? అదేనండి, ఏ ఊరో చెప్పండి. ఏ ఊరో? భోజతండ. భోజతండ వాసులు. భోజతండ ఎక్కడ ఉన్నది? అసలు భోజతండ ఎక్కడ ఉన్నది? రావద్దంటూ భోజతండ వాసులు ఎమ్మెల్యేకు హెచ్చరిక జారీ చేశారు. అదే భోజతండ ఎక్కడ ఉంది? అది తారాసింగ్ బాయ్ తండా, జామ తండ, అవన్నీ గ్రామాలు అయినాయి. వాళ్ళకి తారాసింగ్ బాయ్ తండే ఉండాలా, హనుమాన్ నగర్ కావాలి గ్రామ పంచాయతీ అని కొంతమంది. మీ పరిధే కదా అదైతే? మా పరిధే. అయితే దానికి నేమ్ చేయించుకో, మాకు ఈ పేరు కావాలని వీళ్ళ కొట్లాట, ఆ పేరు కావాలని వాళ్ళ తప్ప ఏం లేదా? అరే ఇప్పుడు పోయి ప్రతి గ్రామంలో 198 గ్రామాలు. కాకపోతే వాళ్ళకి హెడ్డింగే మొత్తం ఒక, అంటే వాళ్ళు వేరు వచ్చారు. అది కాదన్నా, మీరు ఎట్లా చిత్కరించా? ఓ అసెంబ్లీలో రెచ్చిపోయిన కేసీఆర్, లేకపోతే రెచ్చిపోయిన సీఎం ఏమన్నా నోటికి వచ్చినట్టు మీరు పెట్టేస్తారు, అయిపోయా. మీకు ఎవడన్నా నోటికి అద్దు లేదు, లేదు, ఇష్టం వచ్చినట్టు.
అందుకే నేను ఇవన్నీ పట్టించుకోను. నేను ఓకే, ఇక నాకు ఇష్టం ఉండదు. ఏంటంటే మనం చేసిన పని చూసుకోవాలి, పని కనబడుతుంది కదా. ఇప్పుడు నేను చేసిన అభివృద్ధి కావచ్చు, నేను చేసిన పనులు కావచ్చు, మా ఎస్ఎస్సి రెసిడెన్షియల్ స్కూల్లో కావచ్చు, అవన్నీ కనబడతాయి మీకు. అరే శంకర్ నాయక్ ఏం చేసిండు అనేది యు ఆస్క్ ఎనీబడి. అంటే దాదాపు ఒక 2 దఫాలుగా ఎస్ పూర్తి స్థాయిలో శంకర్ నాయక్ ఈ నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని మీరు భావిస్తున్నారా? నేను 100% భావిస్తున్నా, 100% భావిస్తున్నా. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ లక్, అంటే మేము ఓడిపోవడం కూడా మంచిదే. అంతేనా? ఎలాంటి వాళ్ళు ఏంటిది, మన వెనకాలనే ఉండి వెన్నెపోటు పొడిచే వాళ్ళు ఎవరు ఏందనేది తెలిసింది ఒకటి. ప్లస్ మేమేం తప్పులు చేశామనేది తెలిసింది 2. ఇంకా కొన్ని నా తపన ఏంటంటే హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, అది అక్కడనే పడి ఉంది. మెడికల్ కాలేజీ అది అలాగే స్టార్ట్ చేసాం, అలాగే ఉంది. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది, అది అక్కడనే పడి ఉంది. అన్ని ఎక్కడ పడి ఉన్నాయి, ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఆగినాయి. ఎక్కడ వేసిన గుంగడు అక్కడనే ఉంది. నా తపన ఏంటంటే, సో ఇప్పుడు మురళి నాయక్ వాటిని ఏమన్నా ముందు తీసుకెళ్తుడా లేదా అనేది వేచి చూడాలి. అంతేనా? అంతే కదా. ఇప్పుడు సంవత్సరంన్నరలో వారు చేసిన, వాళ్ళ ప్రభుత్వం చేసిన కానీ వారు చేసిన కానీ అభివృద్ధి ఏమన్నా ఒకటి చూపెట్టమన్నది. ఒక్కటి మనిషి అండి, మనిషి అభివృద్ధి కోసం పోరాడాలి. నేను నా వ్యాపారాలు వదిలిపెట్టిన, నా కుటుంబాన్ని వదిలిపెట్టిన, నా బిడ్డ మ్యారేజ్ కూడా చేయలేదు. ఎవడైనా పొజిషన్లో ఉన్నప్పుడు చేసుకోవాలనుకుంటారు. నా బిడ్డ మ్యారేజ్ కూడా చేయలేదు. ఏమైనా పొద్దున లేస్తే సాయంత్రం వరకు నా నియోజకవర్గం ఎన్ని తండాలు, గ్రామాలు. టిఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు బాగానే ఉన్నాయి కానీ ఆ ప్రణాళికలను పూర్తిగా అంటే ఏది అమలు పరచకపోవడం వల్లనే ఓడిపోయిందంటే మీరేమంటారు సార్? అది కరెక్ట్ కాదు. అది ప్రణాళిక కరెక్టే ఉంది, అన్ని కరెక్టే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం వేరు, పార్టీ అవతారం వేరు. ఆ పార్టీలో అంటే 3 లక్షలు అంటే ఏది ఇక్కడ అంటే ప్రతి ఒక్క కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి, 3 ఎకరాల భూమి అని చెప్పేసి, ఏది అంటే కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఇలాంటివి కూడా చెప్పారు కదా. 3 ఎకరాల భూమి ఇచ్చాము, భూమి దొరకాలి కదా కొన్నేళ్ళకి. కొందరికంటే ఇక్కడ దొరకాలి కదా భూమి దొరికిన కాడికి ఇచ్చాము, డబుల్ బెడ్రూమ్లు కట్టించాము. మన ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ చాలా కుల్లా ఉన్నాయి సార్, మరి వాటిని ఎందుకు వాడలేకపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసుకుని అవి డిస్పోజ్ చేయాలా? వాళ్ళు చేస్తలేరు. మా కట్టిన వాటికి 3 రంగుల కలర్ వేసుకుంటున్నారు, ఇవి మేమే కట్టించుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అన్ని డోకాబాజీ ముచ్చట్లు, అన్ని అబద్ధాలే. ఏం భాష అది? ఫస్ట్ భాష మార్చుకోవాలి సీఎం గారు. ఇప్పటికైనా నేను చేసింది తప్పు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేసి ఇప్పటి నుంచైనా ఈ పద్ధతిలో మేము ముందుకు సాగుతామని చెప్పాలి. అది లేదు, మా పని అయిపోయింది, మా చేతనైతే లేదు అని చేతులు ఎత్తేశారు. సో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది రానున్న కాలంలో? అసలు ఇప్పటి వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి హాజరు కాలేదు. అంటే మీన్స్ ఒక 2 సార్లు మాత్రమే. అవసరం ఏమున్నది? వారికి అవసరం ఉంటే తప్పకుండా హాజరవుతారు. ఇప్పుడు 2 కృష్ణార్జునులు ఉన్నారు కదా. వాళ్ళదేనా తెలంగాణ? వాళ్ళదని కాదు, వాళ్ళకి ఆన్సర్ ఇస్తే చాలు అంటున్నా. వాళ్ళదని నేను అనటం లేదు. తెలంగాణ ఎవడి సభ కాదు, తెలంగాణ అందరి సొత్తు. కానీ మీరు అడిగే క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు అంటున్నా. అర్థమైతుందా? మిగతా ప్రజాప్రతినిధులను కూడా మాట్లాడేవాళ్ళు కదా. ఇంకా మేమే ప్రభుత్వం మాట్లాడాలి. ఎవరు మాట్లాడవద్దు అంటున్నారు? నేను మాట్లాడలేదా? నాకు అడిగి నేను తీసుకోలేదా? అయ్యా మాకు ఇది సార్ ఒక్కోసారి నన్ను కోప్పట్టేది, ఏంది నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా మన ప్రభుత్వంలో ఉన్నావని. స్వపక్షమా విపక్షం అని అడిగేది. అరే సార్ ప్రజలు కావాలి, అది తప్పకుండా కావాలి సార్, దయచేసి శాంక్షన్ చేయండి అని చెప్పి కొట్లాడి శాంక్షన్ చేయించినాం కదా. ఆ సత్తా ఉండాలి. అంతే తప్ప ఏదో గొర్రెలాగా కూర్చున్నాం, ప్రజలకు ఏదో గాలిలో గెలిచినాము, నిద్రపోయినాం అసెంబ్లీలో, అది కాదు కదా. సో ఓకే, ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ మనకు 27వ తారీఖు మహాబహిరంగ సభ ఉంది. అద్భుతంగా ఉంది. దాన్ని కూడా ఊహించలేరు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అది దిశానిర్దేశ ఏంటిది అనేది మా కేసీఆర్ గారికే తెలుసు. మేము ప్రజలను అంటే మీకు ఎలాంటి సన్నాహాలు వచ్చినాయి, అందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మాది అద్భుతమైన పాత్ర ఉంటుంది. మేము 10,000 మంది తరలించాలి. స్వచ్ఛందంగా ప్రజలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల మందితోటి ఆ బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో అందులో దిశానిర్దేశం అనేది కేసీఆర్ గారేనా లేకపోతే ఇంకేమైనా కొద్దిగా ముందు? కేసీఆర్ గారే మాకు అన్ని చేయించేది, చూయించేది, దారి చూపేది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు ఏ దాడిలో ఎలా నడవాలంటే మేము నడుస్తాం, దాంట్లో సందేహం లేదు దాంట్లో. సో పులి వస్తుంది లేకపోతే సింహం వస్తుంది, ఇవేనా మాటలంతా? ఇవి ఎవడో తెలియనోడు మాట్లాడతాడు. ఇప్పుడు శివమే ఉంటుంది, పులే ఉంటుంది. కేసీఆర్ గారే ఉంటారు. కేసీఆర్ వస్తే ఎవరు తట్టుకోలేరు. అదే ఎవరు మేము కాదు కదా, మీరే రాసుకుంటున్నారు. అదే ఏంటి ఇవన్నీ మాటలు అంతా? మీరు పొగుడు మీరు కూడా అంటున్నారు కదా, మేమెందుకు అంటాము? అది కాదండి. ఇప్పుడు వాళ్ళు అంటాడు శంకర్ నాయక్ శివం అంటాడు. వాడు
శివం జంతువానా మనం? అసలు మీరు అన్నట్టుగా ఇలాంటి అవసరం ఇవి ఇప్పుడు మంచి నాయకుడు అని చెప్పండి. ఎస్ అంతే. ఆ నాయకుడు అభివృద్ధి చేస్తాడు. జంతువులతోని అంటే ఎనిమల్స్ తోని పోల్చడం ఏంది? అరే అది జ్ఞానం లేకుండా దాన్ని అంతే. హౌ టు ఎక్స్ప్రెస్ దాన్ని ఇంకిత జ్ఞానం లేకుండా అంతే మాట్లాడడం కాదండి. మళ్ళీ వైల్డ్ ఎనిమల్. ఇప్పుడు మంచి మంచి నాయకులు ఉన్నారు. యా పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏంటి ఏం తీసుకుపోయారు వాళ్ళు? ఏం లేదు. వాళ్ళ పేరు ఎందుకు? అబ్దుల్ కలాం గారు, ఇప్పుడు రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఎందుకు పూజిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్? చరిత్ర పుటాల్లో వాళ్ళ పేరు స్వామి వివేకానంద గారు, ఇవాళ సుభాష్ చంద్ర బోస్ గారు, వాళ్ళు చాలా మంది దేశం కోసం పోరాడారు, దేశాన్ని మంచి దారిలో నడిపించారు. వాళ్ళు రోల్ మోడల్గా ఉంటారు. అందులో మన కేసీఆర్ గారు అప్రచాణక్యుడు. అర్థమవుతుందా? తెలంగాణ సాధించింది కాబట్టి అంతేనా? తెలంగాణ సాధించారు. కానీ సార్ తెలంగాణ సబ్బండ వర్గాల పోరాటం కదా. ఇప్పుడు దారి చూపేటోళ్ళు కావాలా, రథాన్ని నడిపే వాళ్ళు కావాలా? నేను అంటుండే కదా, కత్తికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా, అధికారం వాళ్ళకి ఇచ్చి. అవునండి, కరెక్టే కదా. మీరు అధికారం కాంగ్రెస్కి ఇస్తారు, మనం చేయమంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అవుతుంది? మళ్ళీ వేచి చూడాలి, ప్రజలకు కూడా తెలియాలి కదా. అంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాలి కదా. పోషిస్తున్నారు కదా, పోషిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మీరు అలా ఏం ఆలోచించారు? సో ఈ 15 నెలల మీ ప్రయాణం ఎట్లా సాగింది? ఈ సంవత్సరంన్నర కాలంలో అంటారా లేక 10 సంవత్సరాలు? లేదు, ఇప్పుడు ఈ ఓటమి తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? నా ప్రయాణం నాకు హ్యాపీగా సాగుతూనే ఉంది. ఎక్కడైనా పెళ్లి పేరెంటాలు జరిగితే పోవాలి, ఎవరైనా పాపం చనిపోతే పోవాలి, అదే వాళ్లకు సహకారాలు అందించాలి. ఎక్కడైనా పిల్లలు చదువుకున్నా కానీ, బర్త్డేలు కానీ, ఎవరికి ఆపద వచ్చినా, ఏ ఆపద వచ్చినా మా పని మేము చేస్తున్నాం. అప్పుడు ఎలా చేసాం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుని పైన మీరు ఎలాంటి యుద్ధాలు? మాకు అవసరం లేదు. అవసరం లేదా? వాళ్ళు మేము చేసిన దాని మీద, మేము కట్టించిన గుడి మీద వాళ్ళేదో చూపించాలని చూపించబోయినరు. దానికరే బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకో గుడి కట్టించుకో, దేశంలో ఎన్ని గుళ్ళన్నా కట్టించుకో. అంతే, అది ప్రభుత్వం నిధులతోటి కట్టియాలి, మీ అయ్యా ఇచ్చిన దాంతో కట్టియాలి, సొంతంగా. అది కూడా పూర్తి కాలేదు, అలాగే ఉంది. అది దాని మీద నువ్వు చూపించడం ఏంది? అవసరం లేదు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఏదో రెచ్చిపోతావు, 3 సంవత్సరాలు నీకు ప్రభుత్వం ఉంటుంది, తర్వాత నీ పరిస్థితి ఏంది? ఎవరు కాపాడతారు? ఎప్పుడు శంకర్ నాయక్ పవర్ లో ఉన్నా లేకున్నా అదే ఉంటది. శంకర్ నాయకే కదా. ఏమైతుందండి? ఇప్పుడు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేడు ఎవడు. కాబట్టి పోరాడుతూనే ఉంటాడు వాడు ఎప్పుడు. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాడు. ఒక 3 అంశాలకు స్పష్టంగా ఇవ్వండి. ఇప్పటి వరకు ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, విద్య, వైద్యం, అధికారం, ఈ 3 అంశాలలో ఏ విధంగా ప్రజల్లో అన్వయించుకోవాలి, నాయకులు కూడా దీనికి మార్గాలు వెతకాలి. విద్య, వైద్యం, అధికారం, పవర్. అంటే బడుగు బలహీన వర్గాలకు నిష్పత్తి ప్రకారంగా హక్కులు కావాలి. అది కావాలి, అది అందరు కోరుకుంటున్నారు. ఇలా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీది కావచ్చు, ఎస్సీ ఎస్టీ నిష్పత్తి ప్రకారంగా సీట్లు, ఏది ఓట్లు మాయి, సీట్లు మీయా, అది కరెక్ట్. ఐ అగ్రీ విత్ యూ. నేనేమంటున్నా, ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది, అది ధర్మంగా చేయాలి ఒకటి. ఇంకోటి, ఏదైతే మీరు విద్య వైద్య అన్నారో, విద్య అనేది ప్రతి కుటుంబానికి అవసరం. ఒకటే విధానం ఉండాలి. మరి ఒకటే విధానం ఉండాలి. నాణ్యత ఎట్లా ఉండాలి అంటే ఒకటే విధానము. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏ ప్రభుత్వాన్ని మీదైనా ఇంకోటైనా రాబో కాలం అంతే. విద్య అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. విద్యను అన్ని విధాలా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. వాడు నా కొడుకైనా నీ కొడుకైనా ఎవడైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. విద్యాపరంగా. వైద్యపరంగా ఏంటంటే, వైద్యం అనేది ఎలా ఉండాలి అంటే, ఎవడు ప్రైవేట్ హాస్పిటల్, నాకు తెలిసి ఎన్టీ రామారావు గారికి చేతులు ఎత్తి దండం పెట్టాలా, ఎవడైతే గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడో వాడు గవర్నమెంట్లోనే చేయాలి తప్ప ప్రైవేట్ పెట్టవద్దు అని చెప్పేసి ఒక జీవో పాస్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇటు గవర్నమెంట్ను వదిలిపెట్టేసి వాళ్ళు ప్రైవేట్కే మొగ్గు చూపుతున్నారు. అది చాలా తప్పు అంటున్నాను నేను. వాళ్ళకే మంచి జీతాలు ఇచ్చేసి హాస్పిటల్, ఇప్పుడు 145 మంది హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు పోయి చూడండి మీరు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటాయి. పేదవాడిగానే బలి అవుతున్నారు. నిన్న మేము చూసాం, యాక్సిడెంట్ జరిగి 16 మంది, ఒక అమ్మాయి చనిపోయింది పాపం, ఒక వృద్ధులారు చనిపోయింది. నిన్న గౌరవ పెద్దలు మన దయాకర్ రావు గారితో వెళ్ళాము. ఎంత దారుణమైన పొజిషన్ అంటే, కొంతమంది డాక్టర్స్ స్పందిస్తున్నారు, ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది, నేనేమంటున్నా, మీరు అన్నట్టు విద్య వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఒకటే విధానం ఉండాలి. అసలు ప్రైవేట్ అనేది ఉండకూడదు. ఇదంతా ఎందుకండి? ఈ ఉచిత హామీలు ఎందుకు? ఈ ఉచిత పథకాలు ఎందుకు? నీకు వైద్యం బాగుండాలి, విద్య బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, చదువు బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి.
సో ఉపాధి అదే దొరుకుతుంది. అదే దొరుకుతుంది. కాకుంటే నేనేమంటున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఈ ఉచిత పథకాలు పెట్టి మనం సీటు మీద కూర్చోవడం కంటే, అబద్ధాలు ఆడి సీటు మీద కూర్చోవడం కంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టండి, మీడియం స్కేల్ ఇండస్ట్రీ పెట్టండి, ప్రతి నియోజకవర్గంలో పెట్టండి. కొన్ని వేల మంది బ్రతుకుతారు కదా. ఎందుకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు? నేనేమంటున్నా, ఇండస్ట్రీస్ ప్రొవైడ్ చేయండి, ఉపాధి కల్పించండి. ఆ ఉపాధితోటి ఏమైందంటే రేపటి దాని కొరకు వీళ్ళు దాచుకోవడం వల్ల ఈ సంపద అంతా కొంతమంది కొన్ని వర్గాల దగ్గరనే ఉంటుంది. నేనేమన్నా ప్రతి నెల ఆ కుటుంబానికి ఒక జీతం లాగా పోతే వాళ్ళు బ్రతుకుతారు కదా, హ్యాపీగా బ్రతుకుతారు. అది ప్రొవైడ్ చేయండి అంటున్నాను. ఎవడైనా ఏ ప్రభుత్వమైనా కావచ్చు. సో మీరు అన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా ఇంకా ఎంత కాలంలో మనము అంటే స్వయం పరిపాలన మీన్స్ ఇప్పుడు లేదని కాదు, కానీ నిష్పత్తి ప్రకారంగా ఇంకోటి కేవలము రిజర్వ్డ్ సీట్లు మాత్రమే ఆ వ్యక్తులు పోటీ చేయాలి, అట్లా కాకుండా అన్రిజర్వ్డ్లో కూడా పోటీ చేసే స్థాయి వచ్చిందని మీరు భావిస్తున్నారు సార్? మహాత్మా జ్యోతిరావు పులే ఏమన్నాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు, కాశీరామ్ గారు ఏమన్నారు, ఎవడు పాటిస్తున్నాడు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు ఇలా ఉన్నారా? ఉండబోరు అంటే విడగొడుతున్నారు. అరే విడదీసి పాలిస్తారండి. అది నీకు అర్థం కావాలి కదా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నీ కంట్లో నీ చేతితోటి నువ్వే పొడుస్తున్నావు కదా, వేరే వాళ్ళు పొడుచుకోవటం లేదు కాబట్టి. సో యూనిటీ అవసరం నడుస్తుందండి. తమరి యొక్క ప్రయాణము అంటే ఎలా ఏది అంటే చదువుకుంటుండ్రు ఇప్పటి నుంచి వెళ్ళి బాణాలు వేయడమో ఇంకోటి ఇవన్నీ అవసరమే కదా? మాకు ఏ బాణాలు అవసరం లేదు, మా పని మేము చేసుకుంటా పోతున్నాం. నియోజకవర్గంలో బాస్ ఏదైతే సూచిస్తారో సూచనలు సలహాలు పాటిస్తాం. ఈ మధ్యలో మీరు కమలం పార్టీలో చేరబోతున్నట్టుగా కొంత సమాచారం వచ్చింది, నిజమేనా సార్? ఇటు వినండి, చాలా మంది సన్యాసులకు ఏం పని ఉండదు. వాడు మొప్పు పొందడానికో దేనికో బ్లేమ్ చేయడానికో. సో ఇట్లా చూస్తేనే శంకర్ నాయక్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు కదా, చెప్పారా లేదా? భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ లో చేరుతున్నారు, ఇంకేదో ఏం పని పాట ఉండదండి. ఇప్పుడు నేను రాజకీయ జీవితం, నేను రాజకీయాల్లో రావడానికి ఎంట్రీ నాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చారు 2009లో. అది మళ్ళీ యూటర్న్ ఆంధ్ర పార్టీ అయింది కాబట్టి మేము టీఆర్ఎస్లో జాయిన్ అయినాం. ఆ రోజు నుంచి తూచా తప్పకుండా బాస్ ఏదైతే అది చేస్తూ పోతున్నాం. మాకు బల్ప ఒకటి రాబో కాలంలో తప్పకుండా గులాబీ పార్టీ మళ్ళీ వస్తుందని, అంటే అధికారం వైపు వస్తుందని 100% వస్తుంది. రాకుంటే అసలు ఇక రాజకీయం చేయడం వేస్ట్. ఎందుకంటే ఆ దిశగా మీరు ప్రతి నియోజకవర్గంలో నిర్మాణం ఏమన్నా చేపట్టారా? నిర్మాణం చేశాము, నిర్ణయం చేపట్టాము, నిర్ణయం చేయబోతున్నాము. ఎలా స్పందించాలో స్పందిస్తున్నాము. నేనేమంటున్నా, రాబోయే రోజులలో గులాబీ దళం కానీ గులాబీ పార్టీ రాకుంటే ఇక రాజకీయం చేయడం వేస్ట్. ఎందుకంటే ప్రజలకు మానుకోట భవిష్యత్తును మీరు ఎలా అంచనా వేస్తున్నారు? రాబోయే కాలంలో ఇంకా మిగిలిపోయిన పనులను చాలా అద్భుతంగా అభివృద్ధి చేయాలనేదే నా ఉద్దేశం, నా సంకల్పం. సో కొత్త రాజకీయం అంటే కొత్త నాయకులు రాజకీయంలోకి రావాలంటున్నారు కదా, సో మీరు ఇప్పుడు కొత్త రాజకీయం వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారండి. ఇప్పుడు రిటైర్డ్ అయ్యే టైంలో రిటైర్డ్ అవుతూ ఉంటారు, అవును, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. దానికి ఏం సంబంధం లేదు కదా. సో అంటే మీకు అప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు ఉండేది, ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ప్రత్యర్థి ఫ్యూచర్ రేపటి దానికి రూపం లేదు. రేపు ఏం జరుగుతుంది అంటే ఒకటే పార్టీలో అంటే ఏంది మీ స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా కూడా ఉండే కదా, కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం చూసి మీ చిత్రకెళ్ళి కవితక్క మైక్ లాక్కున్నది, ఇది కూడా ఫోకసేనా అంతా? అట్లాంటిది ఏం లేదా? అది లాక్కోవటం కాదు, తీసుకున్నారు అంతే. యాజ్ ఏ సభాధ్యక్షుడిగా లోకల్గా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా నేను మాట్లాడి తర్వాత ఎంపీ గారికి మాట్లాడవమ్మా అని ఇవ్వడానికి దానికో పెద్ద రచ్చ చేశారు. అది కూడా అంతే. అరే అన్ని రచ్చలే. శంకర్ నాయక్ అంటేనే ఒక హిస్టరీ. శంకర్ నాయక్ ఏది మాట్లాడినా కానీ ఒక దానికో చరిత్ర సృష్టిస్తారు. వాళ్ళకు ఆనందం అది. ఓ అంటే వాళ్ళకు ఆనందం. మీ ఆనందాన్ని నేనెందుకు వద్దంట? ఓకే కాసేపు ఆనందించు, ఆస్వాదించి, ఏముంది రియాక్షన్ ఏముండదా? అవసరం లేదంటారా? ఇప్పుడు ఒకటి మోటు సామెత చెప్తాను నేను. నిన్నేదో తీసి కోన్ కోడ్డ ఓయి గిరేగా అని ఒక సామెత ఉంది. ఎవడైతే నీకు నాశనం చేయాలనుకుంటే దాన్ని వాడే నాశనం అవుతాడు. మనకెప్పుడు మంచి ఉద్దేశంతో మంచి మనసుతోటి నువ్వు ముందుకు సాగాలి. నీకు చేతనైన పని నువ్వు చేసుకుంటూ పోవాలి. కానీ నీకు ఏదో వాడి మీద ఏడవడం వీడి మీద ఏడవడం ఎందుకండి? మళ్ళీ గెలిస్తే దేని మీద మీరు కాన్సన్ట్రేట్ పెడతారు? మళ్ళీ గెలిస్తే నేను ఆగిపోయిన పనులు చాలా ఉన్నాయి, డిమాండ్స్ చాలా చాలా ఎక్కడి పనులు మీరు మొదలుపెట్టినవి ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఒక్క తట్టి మట్టెడు కూడా పోయారు. సో మీరు మొదలుపెట్టినవి ఇప్పుడున్నటువంటి ఏదే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కొనసాగించాలి.
అంటే అలా కూడా ఫోర్స్ తీసుకొస్తారా? ఇప్పుడు ఫోర్స్ అయితే ఉంటుంది కదా. ఎవరు కొనసాగించలేరు, ఎవరు పూర్తి చేయలేరు. ఎందుకంటే ఫండ్సే లేవు కదా, మీకు చూస్తున్నారు కదా. ఇప్పుడు మరి మీరు వస్తే మాత్రం ఫండ్స్ అయినా కదా సార్. మరి మా కేసీఆర్ గారు సృష్టిస్తారు కదా. ఇప్పుడు నీళ్లు లేవు, మీరు చూశారు పొద్దున. ఈ బాయ్ ఎండిపోతే ఇంకో బోర్ నుంచి నేను నీళ్లు తీసుకొచ్చి ఆ పొలాన్ని ఎలా కాపాడుకోవాలని చూస్తున్నా. మీకు ఎగ్జాంపుల్, ఇది మీ కళ్ళారా మీరు చూస్తున్న సీన్ అంతే వాస్తవం. ఇప్పుడు నాకు ఆయిల్ తోట, ఆయిల్ ఫామ్ ఉంది, అది ఎండిపోయింది. నేను ఇంకా 2 బోర్లు వేసాను. ఆ బోర్లు వేసేసి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి పారిస్తున్నాం కదా. అరే ఎండిపోయింది బాగా వేయకుండా అంటే ఎండిపోతుంది. నీకు మెదడు లేకుంటే ఎండిపోతుంది అది. కానీ మెదడు ఉండి ఎలా చేద్దాం, దీన్ని ఎలా సాధిస్తాం, ఎలా శోధిస్తాం అంటే మీకు దారి దొరుకుతుంది. ఏది లేకుండా ఎలాగ కూర్చుంటే నీకు ఏది రాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? సాధించి శోధించి సాధించు బాబు, పోరాడు, అంతే వాస్తవం, శోధించు సాధించు అన్నాడు. ఏం లేకుండా ఇక్కడ కూర్చుంటే దీపం, గాలిలో దీపం పెట్టేసి మనం దేవుడా అంటే దేవుడు కర్మిస్తాడా? కష్టపడాలి కదా. మా తాత కష్టే ఫలి కర్మే ఫలి అనేటోడు. మీ తాత లాగా అప్పుడున్నటువంటి మీరు అన్నారు ఇందాక కాలం మీద కాలేసుకుంటూ కూర్చుని, సో అలాంటి ఆత్మగౌరవము సబ్బండ వర్గాలు రావాలంటే ఇంకెంతకాలం పడుతుంది మరి? అప్పుడు మీ తాతే కూర్చున్నాడు, ఇంకా రాలేదు మరి. వాళ్ళకు స్వాతంత్రం అంటే ఎవరి మీద ఆధారపడి లేరండి వాళ్ళు, కాబట్టి అట్లా ఉన్నారు. ఎస్. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు మిగతా పేద వర్గాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి కదా అంటున్నాను. అంటే ఆర్థికంగా బలోపేతం కావాలి. కృష్ణ గారు చాలా టైం పడుతుంది. ఇది ఎట్లా చెప్పాలనో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు, కానీ టైం పడుతుంది. ఇప్పుడు చాలా మంది బయటికి వెళ్ళిండ్రు, ఓ హా హూ హా అనుకుంటా. ఇవన్నీ చూస్తే ఉత్తగా అయిపోతాయి ఇవన్నీ. సార్ నిజంగా రాజకీయాలు మీరు అన్నటువంటి సరే ఒక ఏం పెట్టుకొని అంటే మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. ఒక మనిషికి విలువలు ఇచ్చుకుంటూ పోయే రాజకీయాలు మనం చూస్తామా? చూడమేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎథిక్స్, మోరల్స్, అసలు రాజకీయం అరే ప్రేమ అనురాగాలతోటి చేసే రాజకీయము కాదు. అసలు అభివృద్ధి ఎలా ఏ దిశలో తీసుకుపోవాలని రాజకీయము అనేది ఇదొక వ్యాపారం. కొంతవరకు ఇదొక వ్యాపారం అయిపోయింది. కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారు అరే వెనుకబడిన వర్గాలను తీసుకురావాలి, ఆర్థికంగా వాళ్ళను కూడా బాగు చేయాలి అనేది చాలా మంది కదా. మా లంబాడి బిడ్డలు కావచ్చు, అన్ని కులాల వాళ్ళు అభివృద్ధి చేసి ఒక పొజిషన్లో పోయే వరకే మళ్ళా ఆగమైపోతాం. అప్పటికి కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మోసపోతే గోసపడతాం, ఆగమైపోతాం, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎవడినలేదు, గాలి మాటలు నమ్మారు, గాలికి కొట్టుకుపోయింది. సో మీ యొక్క జీవిత లక్ష్యం ఏం లక్ష్యం ఉంది? నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం నా ఉన్న ఏకైక లక్ష్యం. సో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ప్రజలు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి ఏ పద్ధతిలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏమేమి మిస్టేక్ చేసినామో కూడా ప్రభుత్వానికి కూడా తెలిసింది, మాకు కూడా తెలిసింది. సో మీ వారసత్వంగా మీరేమన్నా రాజకీయంగా అబ్బాయిని అలాంటి ఏం లేదండి. వాళ్ళు బాగా చదువుతున్నారు, గొప్పగా చదువుతున్నారు. వాళ్ళ వద్దు అని మీరే అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నా. చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంది, ఏముంటుంది అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. అంటే మీరు మాత్రం ఒక ప్రణాళిక అయితే ఉంది. నా ప్రణాళిక నాకుంది. సో ఎలా ఏం చేద్దాం ముందు. సో మీరు అంటే ఇప్పుడున్నటువంటి అపోజిషన్ ఉన్నారు కాబట్టి అక్కడక్కడ పోతుంటే ఎలా మీకు స్పందన? అంటే మీకు ఏం లేదండి, జనాలు తప్పు చేశాము, మేము తప్పు చేశాము అనేది తప్ప ఇంకేం లేదు. సో ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏంటి? మీరు ప్రజలకి మేమేం వాగ్దానం ఇస్తాం? ఎక్కడైనా ఇబ్బంది రాబోయే కాలంలో ఇప్పుడు ఎట్లా మీరే అంటున్నారు కదా, రాబోయే కాలంలో ఎలా కాపాడుకోవాలి, వాళ్ళని ఎలా అభివృద్ధి చేయాలనేది మాకు తెలుసు. ఏప్రిల్ 27వ తారీఖు అది కొంత డెడ్ లైన్ లాగానే ఉండబోతుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. సో తెలంగాణ వ్యాప్తంగా నలుమూల నుంచి వెళ్ళి దాదాపు లక్షల మంది వస్తారు. సో మీది కూడా ఒక పాత్ర ఉంటుంది. మా పాత్ర మాకు ఉంటుంది, మేము పోషిస్తాం. మానకొండ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సమాధానం? రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం, ఇప్పటికీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా శంకర్ నాయక్ ఉన్నాడు అని చెప్పి నేను హామీ ఇస్తున్నా. వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాది. మీరు చూశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు.